హాయ్ అండి. నేను కొత్త ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాను. టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 8:30 నుంచి 9:30 వరకు. అంటే ఈ బ్యాచ్‌లో ఏం చెప్తారు అంటే ఇది 100 రోజుల పాటు కొనసాగుతుందండి. ఈ బ్యాచ్‌లో బేసిక్స్ నుంచి అంటే వర్బ్స్ ఎలా పలకాలి, ఎండింగ్‌లో ఎలా పలకాలి, స్టార్టింగ్‌లో ఎలా పలకాలి, ప్రెపోజిషన్స్ అండ్ ప్రొనౌన్స్, అలాగే సెంటెన్స్‌లు రాయిపిస్తాము. ఈ సెంటెన్స్‌ల ద్వారాగా పారాగ్రాఫ్‌లు రాయిపిస్తాము. పారాగ్రాఫ్‌లు అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్ రీడింగ్ చెప్తాము. ఇలా ఈ 100 రోజుల్లో ఒక న్యూస్ పేపర్ మీ ముందేసుకుని చదివేంతగా ఈ బ్యాచ్ ఉంటుందండి. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే, మీరు ఆన్లైన్ బ్యాచ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే మీరు నా నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నా అండి. దీన్ని చదవటం ద్వారా మన యాక్సెంట్ స్కిల్స్ కానీ, గ్రామాటికల్ అవేర్నెస్ కానీ, అలానే చదివిన వార్తను ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఎలా చెప్పాలి, తెలుగులో నేర్చుకుంటడంతో పాటుగానే అదే వార్తని మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మన స్పీకింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. సో అందుచేతనే మనము చిన్న చిన్న వాటితోనే స్టార్ట్ చేయాలి. పెద్ద పెద్ద వాటిని మనకి చదివితే స్టార్టింగ్ లెవెల్‌లో పెద్ద పెద్దవి చదవనవసరం లేదండి. చిన్న వార్తలే తీసుకుందాం మనం. రైట్. నో అంబులెన్స్, ఇక్కడ చూడండి. నో అంబులెన్స్ ఇన్ ఏపీ హాస్పిటల్. అంబులెన్స్ కదండి, అంబులెన్స్ ఇన్ హాస్పిటల్, ఇన్ ఏపీ హాస్పిటల్. ఫ్యామిలీ టేక్స్ బాడీ, ఇట్స్ నాట్ బాడీ, ఇట్స్ ఎ బాడీ హోమ్ ఆన్ బైక్. ఈ ఏపీలో అంబులెన్స్ సర్వీస్ లేదు హాస్పిటల్స్లో. ఫ్యామిలీ టేక్స్ బాడీ హోమ్ ఆన్ బైక్ పైన తీసుకెళ్లారు అని చెప్తున్నారండి. హెడింగ్ని బట్టి మనము పూర్తి అర్థాన్ని చెప్పుకోలేము. మ్యాటర్లోకి వెళ్తే కానీ వాట్ ఈస్ వాట్ అనేది తెలియదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ హియర్. ద ఫ్యామిలీ ఆఫ్ ఎ డిసీజ్డ్ అంటే చనిపోయిన వాడిని, ఏదైనా సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాడిని, చనిపోయిన వాడిని డిసీజ్డ్ అంటారు. The family of a deceased man in Andhra Pradesh was forced to transport his body to their home on a two-wheeler. చూడండి, two-wheeler కాదు. For about, it's not about, it's a about, amount, account, again, ఇలా 10 km as the hospital did not have an ambulance for the purpose. చూడండి, పర్పస్ కాదు, పర్పస్. అండ్ ప్రైవేట్, ఇట్స్ నాట్ ప్రైవేట్, ఇట్స్ ఏ ప్రైవేట్. వెహికల్స్ డిమాండెడ్ అప్ టు 2000 టు క్యారీ ద బాడీ. ఏంటండి, ఈ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబం ఫోర్స్ చేయబడిందంటండి. ఆ వ్యక్తి యొక్క బాడీని 2-వీలర్పై వెళ్ళేటట్టుగా ఫోర్స్ చేయబడిందంట, తీసుకెళ్ళేటట్టుగా వాళ్ళ ఇంటికి. ఫర్ అబౌట్ 10 కిలోమీటర్స్, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ఇంటికి 2-వీలర్ పైన తీసుకెళ్లేలాగా ఫోర్స్ చేయబడిందంటండి. ఏంటి అలాగా? రైట్. యాజ్ అంటే ఇక్కడ బికాస్ ద హాస్పిటల్ డిడ్ నాట్ హ్యావ్ యాన్ అంబులెన్స్ ఫర్ ద పర్పస్. ఈ బాడీస్ని తీసుకెళ్లే పర్పస్ పైన అంబులెన్స్ సర్వీస్ అని హాస్పిటల్లో లేకపోవటం వల్ల జరిగిందంటండి ఇలాగ. అండ్ ప్రైవేట్, ఇట్స్ నాట్ ప్రైవేట్, ఇట్స్ ఎ ప్రైవేట్. It's not a vehicle, it's a vehicle. And private vehicles demanded. ఎప్పుడైనా ఇంగ్లీష్లో డిఈడి అనే స్పెల్లింగ్ ఎండింగ్లో వస్తే డిఐడి పలకాలండి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, డిమాండెడ్. రైట్. డిమాండెడ్ అప్ టు 2000 టు క్యారీ ద బాడీ. ఓకేనా, ఆ బాడీని తీసుకెళ్లేదానికి 2000 వరకు డిమాండ్ చేశారంటండి. ఓకేనా, ఈ ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బాడీని తీసుకెళ్లేందుకు గాను 2000 వరకు డిమాండ్ చేశారట. నెక్స్ట్ అండి, ద ఇన్సిడెంట్ అక్కర్డ్ ఇన్ కార్లపాలెం మండల్ ఆఫ్ బాపట్ల డిస్ట్రిక్ట్ ఆన్ ట్యూస్డే. ఈ సంఘటన ఎక్కడ జరిగిందండి? ద ఇన్సిడెంట్ అక్కర్డ్ బదులుగా మనం ఇంకా ఏమనొచ్చు? happened or took place. The incident occurred in Karlapalam mandal of Bapatla district on Tuesday. ఈ ట్యూస్డే నాడు, ఈ మంగళవారం నాడు బాపట్ల డిస్ట్రిక్ట్లో జరిగిందంటండి ఈ సంఘటన. రైట్. కార్లపాలెం మండల్ ఆఫ్ బాపట్ల, కార్లపాలెం మండలంలో, ఈ బాపట్లలో కార్లపాలెం మండలంలో జరిగిందంటండి ఈ సంఘటన. నక్క నాగేశ్వరరావు ఆఫ్ రాళ్ళ చెరువు హ్యామ్లిట్
విల్లిజ్ అంటే తెలుసు కదా, గ్రామం అని అర్థం. హ్యామ్లెట్ కాదండి, హ్యామ్లెట్ అంటే కుగ్రామము. సుదూర ప్రాంతాల్లో ఎక్కడో విసిరివేయబడినట్టుగా ఉండే చిన్న కుగ్రామాన్ని హ్యామ్లెట్ అంటారండి. నక్కా నాగేశ్వరరావు రాళ్ళ చెరువు హ్యామ్లెట్ ఇన్ చింతల్లయ్యపాలెం పంచాయత్ రిపోర్టెడ్లీ అంటే అకార్డింగ్ టు వాట్ సమ్ పీపుల్ సే, కొంతమంది చెప్పిన ప్రకారంగా అని అర్థం అండి. ఎవరో అక్కడ ఉంటారు కదా, అడుగుతారు కదా, వీళ్ళు అడిగినప్పుడు వాళ్ళ చెప్పిన ప్రకారంగా అని అర్థం అండి. రిపోర్టెడ్లీ అంటే అది అర్థం. రైట్. నక్కా నాగేశ్వరరావు ఆఫ్ రాళ్ళ చెరువు హ్యామ్లెట్ ఇన్ చింతయ్యపాలెం పంచాయత్ రిపోర్టెడ్లీ సఫర్డ్ సివియర్ చెస్ట్ పెయిన్. ఓకేనా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి తీవ్రమైన చెస్ట్ పెయిన్తో ఇబ్బంది పడ్డాడంటండి. సఫర్డ్ సివియర్ చెస్ట్ పెయిన్ అండ్ హిస్ ఫ్యామిలీ రస్ట్, RUSHED రస్ట్ అని చదవాలండి, రష్డ్ కాదు. ఎందుకు అలాగా? ఎప్పుడైనా SH అనే స్పెల్లింగ్ అంటే షా శబ్దం V1లో వచ్చింది అనుకోండి, తర్వాత రాసే డీని టాలాగా చదవాలి. PUSH పుష్, PUSHED పుష్డ్, RUSH రష్, RUSHED రస్ట్, స్మాష్ స్మాష్డ్, వాష్డ్, క్రష్డ్, బ్రష్డ్, అలా అనమాట అండి. రైట్. నక్కా నాగేశ్వరరావు ఆఫ్ రాళ్ళ చెరువు హ్యామ్లెట్ ఇన్ చింతల్లయ్యపాలెం పంచాయత్ రిపోర్టెడ్లీ. ఓకేనా. అలానే ఇంకో విషయం ఏంటి, TED వస్తే TIDగా వాంటెడ్. ఎప్పుడైనా ఏదైనా ఇంగ్లీష్ పదం చివరిన TED వస్తే TIDగా చదవాలి. వాంటెడ్, హంటెడ్. సో రిపోర్టెడ్లీ suffered severe chest pain and his family rushed him on a two-wheeler on the Bapatla area hospital. ఏంటండి, reportedly suffered severe chest pain and his family rushed him on a two-wheeler to the Bapatla area hospital. ఓకేనా. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ నాగేశ్వరరావుని దగ్గరలో ఉన్న ఏరియా హాస్పిటల్కి 2-వీలర్ పైన తీసుకెళ్లారంటండి. రష్ అంటే తీసుకెళ్ళడం, హుటాహుటీన తరలి వెళ్ళటము, హుటాహుటీన తీసుకెళ్ళటం. ఓకేనా. వెంటనే తీసుకెళ్ళడాన్ని, వెంటనే వెళ్ళటాన్ని రష్ అంటారండి. రైట్. ద ఫ్యామిలీ మెంబర్స్, మళ్ళీ ఇంకొకసారి, హిస్ ఫ్యామిలీ మెంబర్స్ రష్డ్ హిమ్ అనే 2-వీలర్ టు ద బాపట్ల ఏరియా హాస్పిటల్. రైట్. డాక్టర్స్ ఎట్ ద హాస్పిటల్ డిక్లేర్డ్ హిమ్ బ్రాడ్ డెడ్. డాక్టర్స్ హాస్పిటల్ దగ్గర ఏం డిక్లేర్ చేశారంటే చనిపోయాడనే సంగతి చెప్పేశారు. తీసుకొచ్చినప్పుడే చనిపోయాడని చెప్పేశారు. దీని అర్థం ఏంటండి, డాక్టర్స్ ఎట్ ద హాస్పిటల్ డిక్లేర్డ్ హిమ్ బ్రాడ్ డెడ్. బ్రోట్, ఇట్స్ నాట్ బ్రాట్, ఇట్స్ ఏ బ్రోట్ డెడ్. రైట్. ద ఫ్యామిలీ అప్రోచ్డ్ ప్రైవేట్ ఆటో డ్రైవర్స్ టు టేక్ ద బాడీ హోమ్. వెంటనే వాళ్ళు, ఈ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ వెహికల్స్ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. ద ఫ్యామిలీ అప్రోచ్డ్ ప్రైవేట్ ఆటో డ్రైవర్స్ టు టేక్ ద బాడీ హోమ్. హవెవర్, చూడండి ఇది ఎలా చదవాలి. హవెవర్, ఆర్ కనిపిస్తుంది, ఆర్ ముందు వావెల్ ఉంది. స్పెల్లింగ్ గమనించినట్లయితే ఆర్ ఉందండి, ఆర్ ముందు వావెల్ ఉంది. అలా ఆర్ వస్తూ ఆర్ ముందు వావెల్ ఉంటే ఆర్ని సైలెంట్ చేస్తాం. నెవర్, ఎవర్, ఓవర్, బ్రదర్, సిస్టర్, మినిస్టర్, సెమిస్టర్, రైటర్, నావిగేటర్. అలానే ఇక్కడ హవెవర్. రైట్. ద ఫ్యామిలీ అప్రోచ్డ్ ప్రైవేట్ ఆటో drivers to take the body home. However, the auto drivers demanded up to 2,000, which the impoverished అంటే poor, పేదలైన అని అర్థం. impoverished family could not afford. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఏం చేశారండి, ఆటో డ్రైవర్స్ని అప్రోచ్ అయ్యారు. ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2,000 వరకు డిమాండ్ చేశారు. అది వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోయారు, పెట్టుకోలేకపోయారు. రైట్. లెఫ్ట్ విత్ నో అదర్ ఆప్షన్, మరేది ఆరి లేక. రైట్. దే క్యారీడ్ కాదండి, దే క్యారీడ్ ద బాడీ ఆన్ ద సేమ్ 2-వీలర్ టు దయర్ హోమ్. ఎలా చెప్పాలండి, THEIR, దేయా. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. THEIR, ఆర్ ఉంది, ఆర్ ముందేమో ఐ ఉంది. సో ఆర్ని సైలెంట్ చేస్తాం, దేయా. They carried the body on the same 2-వీలర్ to their home.
ద ఇన్సిడెంట్ హ్యాజ్, అదే వాహనం పైన ఆ కుటుంబం ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళిపోయారు. రైట్. ద ఇన్సిడెంట్ హ్యాస్ స్పార్క్డ్ పబ్లిక్ అవుట్రైజ్. ఈ సెంటెన్స్ చూద్దామండి. ద ఇన్సిడెంట్ హ్యాస్ స్పార్క్డ్ పబ్లిక్ అవుట్రైజ్. ఓకేనండి. ఈ సంఘటన ప్రజా ప్రకోపానికి రగిల్చిందంటండి. ఈ సంఘటన ఏం రగిల్చింది? ప్రజల యొక్క కోపాన్ని రగిల్చిందంటండి. ఓకేనా. పబ్లిక్ అవుట్రేజ్ అంటే ప్రజా కోపం, ప్రజా ప్రకోపం ఇలా అంటారు కదా, అలా అనమాట అండి. ద ఇన్సిడెంట్ హ్యాస్ స్పార్క్డ్, రగిల్చింది, రగల్చడాన్ని స్పార్క్ అంత అలా కాకపోయినా ఈ ప్రజాకోపానికి దారి తీసింది. ద ఇన్సిడెంట్ హ్యాస్ లెడ్ టు పబ్లిక్ అవుట్రేజ్. ఎలా చదవాలండి? అవుట్రేజ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో ఏజిఈ ఈజిఈ ఏంటండి? ఎప్పుడైనా ఈ స్పెల్లింగ్స్ గమనిస్తే ఏజిఈ ఈజిఈ ఐజిఈ, ఏజిఈ ఈజిఈ ఐజిఈ అనే స్పెల్లింగ్స్ వర్డ్ ఎండింగ్లో కనిపిస్తే ఇజ్ అని చదవాలి. అవుట్రైజ్, కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్, నాలెడ్జ్, ఫ్రంటేజ్, ఫుటేజ్, రమేజ్ ఇలా అనమాట అండి. ఇలా అనకూడదు. మెసేజ్, కాలేజ్, యూసేజ్ కాదు, యూసేజ్, నాలెడ్జ్, లాంగ్వేజ్, బాండేజ్, ఫ్రంటేజ్, ఫుటేజ్ ఇలా అనమాట అండి. సో ద ఇన్సిడెంట్ హ్యాస్ స్పార్క్డ్. చూడండి ఇక్కడ కూడా స్పార్క్డ్ ట పలకాలండి. టా ఎందుకు పలకాలి సార్? ఎప్పుడైనా ఒక రెగ్యులర్ వర్బ్ కా శబ్దంతో ఎండ్ అయితే కుక్, లుక్, లైక్, లాక్, ప్యాక్, మీరు గమనించవచ్చు అన్నీ కూడా క క అని వచ్చినాయండి. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు తర్వాత వచ్చే డి, పాస్ట్ ఫామ్ పాస్ట్ పార్టిసిపుల్లో వచ్చే డీని టా లాగా చదవాలి. టా అంటే టా కాదు, ట్. లుక్, లుక్డ్, కుక్, కుక్డ్, బుక్, బుక్డ్, స్పార్క్, స్పార్క్డ్ ఇలా చదవకూడదు. స్పార్క్డ్, కుక్కుడు, బుక్కుడు, డా కాదండి, టా చదవాలి. రైట్. The incident has sparked public outrage. The YSRCP accused the state government. ఎలా చదవాలండి? గవర్నమెంట్. The YSRCP accused అంటే నిందించడం అండి, నిందించిందంట. The YSRCP is the subject here, accused is V2 here. The state government of failure to ensure availability of even basic ambulance service to people. ఓకేనా. ఈ ప్రజలకి మినిమం ఫెసిలిటీ అయినటువంటి ఈ అంబులెన్స్ ఫెసిలిటీ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యింది ప్రభుత్వం అని ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు నిందించారండి ఈ గవర్నమెంట్ని. డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ హ్యాస్ ఆర్డర్డ్ ఏ ప్రోబ్ ఇన్ టు ద ఇన్సిడెంట్. ప్రోబ్ అంటే ఇన్వెస్టిగేషన్. ఓకేనండి. ఈ సంఘటనకు సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనేది ప్రోబ్కి ఆర్డర్ చేశారంటండి. అంటే ఇన్వెస్టిగేషన్కి ఉత్తర్వులు జారీ చేశారట. రైట్. ఇదే వార్తని మనం ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పే ప్రయత్నం చేద్దాం. వన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ బాపట్ల ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో బాపట్లలో ఒక సంఘటన జరిగింది. ఇన్ దిస్ ఇన్సిడెంట్ ఏ పర్సన్ కాల్డ్ Nageshwarrao got severe chest pain, so his family members rushed him to the nearby government hospital. Unfortunately, he lost his life on the way to hospital. So the doctors declared him brought dead. Then his family members approached the hospital authorities to take the body to their home. But there was no ambulance facility for taking the body, for sending the body to their home. Finally, they approached the auto drivers outside of the hospital. The private auto drivers demanded up to 2,000, which is not possible for them as they were impoverished people and all. Right. With no option, due to lack of any other option, the family members of deceased person rushed the same dead body, took the same dead body to their home by the same two-wheeler. This incident created lots of outrage from the people of the place,
And meanwhile, the YSRCP party accused the state government for failuring giving ambulance to the people here. This is the news from Bapatla of Andhra Pradesh. ఇలా చదివిన వార్తని ఎంత గుర్తుంటే అంతే. అన్ని పదాలు చెప్పలేకపోవచ్చు, అన్ని విషయాలు చెప్పలేకపోవచ్చు. మీకు ఎంత వస్తే అంత చెప్పేదానికి ప్రయత్నం చేస్తే గనక తప్పకుండా మీకు మాట్లాడడం అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ఇంప్రూవ్ యువర్ speaking skills, accent skills, and grammatical awareness, what not. Thank you so much watching my video here. If you like my content, please subscribe my channel. If you want to say something, please comment that to comment section. Thank you.